స్కిల్స్ ఉంటేనే జాబ్స్. ఏంది? స్కిల్స్ ఉంటేనే జాబ్స్ అంటే పొన్నం ప్రభాకర్కి స్కిల్ ఉంది, మందిని ముంచే స్కిల్. పొంగులేడి శ్రీనివాస్ రెడ్డికి ఉంది మందిని ముంచే స్కిల్. ఈయన మల్లు రవికి ఉంది మందిని ముంచే స్కిల్. రేవంత్ రెడ్డికి ఉంది మందిని ముంచే స్కిల్. శ్రీధర్ బాబుకి ఉంది మందిని ముంచే స్కిల్. స్కిల్ ఉంది కాబట్టి ఉద్యోగం వచ్చింది. ఏముంది? స్కిల్ ఉంది. స్కిల్ ఉన్నోడికే ఉద్యోగం వస్తుంది, స్కిల్ లేనికి రాదు. మీ స్కిల్ లేకుండా ఊరు తిరిగి ఓటేసిగా, అందుకే ఉద్యోగాలు రావు. అట్లా మందిని ముంచే స్కిల్ ఉంటే ఇంకో కేసీఆర్ లచ్చిచ్చు, నేను 2 లక్షలు ఇస్తా. కేసీఆర్ 10 ఇచ్చి నేను 15 ఇస్తా. ఇటువంటి పత్తితో మనం చెప్తే స్కిల్ ఉంటే మీకు ఉద్యోగం వస్తుంది. ఏది? ఎమ్మెల్యే ఉద్యోగం, ఎంపీ ఉద్యోగం, ముఖ్యమంత్రి ఉద్యోగం వస్తుంది. ఆ పని చేయరు మీరు నెక్స్ట్ టైం. యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలి సీఎం రేవంత్ రెడ్డి. నైపుణ్యాల అభివృద్ధికే స్కిల్ వర్సిటీ, ఏటీసీల ఏర్పాటు, టెలికాం ద్వారా విదేశాల్లో మనోళ్లకు ఉద్యోగాలు, జర్మనీ, జపాన్, రష్యాలో మస్తు అవకాశాలు ఉన్నాయి. ప్యారిస్ వెళ్లేందుకు పాస్పోర్ట్ వీసా మేము ఇప్పిస్తాం. ఏటీసీలో చదువుకునేటోళ్లకు వచ్చే ఏడాది నుంచి ప్రతి నెల 2000 స్కాలర్షిప్ ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏటీసీలు ప్రారంభించే సీఎం. ఇంకేంది? ఏడాదిలోగా మరో 51 ఏటీసీలు నిర్మిస్తామని ప్రకటన. గత 5 ఏళ్లలో ఐటీఐలను పట్టించుకోలేని మంత్రి వివేక్ వెంకటస్వామి తాము వచ్చాక వాటిని ఏటీసీలుగా మార్చుతున్నామని వెల్లడి. ఇంకో ఐటీఐ సెంటర్లు అంటే ఏటీసీ అంటే పేరు మార్చాడు, పేరు మార్చి అయిపోయాయి. ఈ మునగా అంటే ఇట్లా వర్చువల్ గా ఈయన రేవంత్ రెడ్డి ఈయన వర్చువల్ గా అంటే ఈయన పార్టిసిపేట్ చేసి ఆయన నీకు ఏం కూడా చెప్పాలి నీకు. వీసిస్ల మంది నెట ముంచాను రాతలు రాసుకొని కూర్చున్నా వీసిస్లా. మొత్తానికైతే స్కిల్ ఉండాలి మీకు. మీరు గమనించాలి, మీ స్కిల్ ఉండాలి. ఏ స్కిల్ ఉండాలి? మంది నెట ముంచాలి, నమ్మిన ప్రజలు ఎట్లా మోసం చేయాలి, రైతు బంధు దేవుళ్ళ మీద ఒట్టేసి ఎట్లా ఇవ్వకుండా ఉండాలి. ఈ దేశంలో 6 గ్యారెంటీ ఇచ్చి నడి బజార్ల డిసెంబర్ 9 తారీఖు నాడు రాగానే రుణమాఫీ ఎట్లా కొట్టాలి, 15 ఆగస్టు నాడు ఎట్లా కొట్టాలి, ఇవన్నీ స్కిల్లు మీకు ఉంటే మీకు ఉద్యోగం వస్తుంది. పోయి ఇవన్నీ మీకు లేవు, వాటికి రాలి. అంతే బరాబర్ ఉంటుంది లెక్క. ఇంకేంది? విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగిందట. విజయ్ తలపతో గోలపతో జనాలు ఎర్రిలేసింది. జనాలకి ఉన్నది చెప్తానండి. వాడేదో మీటింగ్ పెట్టిండు. వాడి మీటింగ్ పైసలు ఇస్తే పోవడం ఎక్కువ. వాడికి సినిమా గ్లామర్ ఉంది, వాడు సినిమాలలో వేసుకొని బతుకు. వాడు బతుకుదేరు కోసం పెళ్ళం పిల్లలు పోయి వెళ్తాను కానీ సినిమాలలో నటిస్తుకుంటూ బతుకి మీరు ఫ్యాన్స్. ఆయన కోసం చచ్చి ఆడికి పోయి సావుడు. నేనేం చెప్తాను, జనాలకి ప్రపంచం ఎదుగుతుంది, ప్రపంచంతో పోటీ పడుతున్నాం, ప్రపంచంలోని అగ్రగామిగా ఎదుగుతున్న అమెరికాతో పోటీ పడాలి అని పెద్ద పెద్దలు చెప్తా ఉంటే మనం ఆ పెళ్ళం పిల్లలు పోయి వెళ్ళడానికి బతికేటువంటి కాడికి పోయి చచ్చిన 40 మంది. ఏం చెప్పనా? అని పెళ్ళం పిల్లలు పోయి వెళ్ళడానికి ఇప్పుడు మనం ఓడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, ఓడు ఇంజనీరింగ్ జాబ్ చేస్తాడు, ఓడు ఎలక్ట్రికల్ జాబ్ చేస్తాడు, ఆడు సినిమాలలో యాక్టర్ జాబ్ చేస్తుంది. వాడికి ఆడి పోయి వచ్చిర్రు. ఇప్పుడు ఇది సోకు కాదు, ఫ్యాన్స్ కాదు, ఎర్రి నా కొడుకులు అంటారు. నేనైతే ఎర్రి నా కొడుకులని అనుకుంటున్నాను. ఎర్రి కాకపోతే ఏంది? వాడి పిల్లల పిల్లలు వాడుకో పెడతావు పోయి నువ్వు వచ్చి నీ పిల్లల పిల్లలకి ఇలా దూరం అవుతుంది. అందుకంటే ఏమైనా ఎక్కువ ఉందా? ఇలా హీరోలకు కాదు ఆయన, మీరు ఫ్యాన్స్ ఉండ్రి, దేశానికి ఫ్యాన్స్ ఉండ్రి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళకి ఫ్యాన్స్ ఉండ్రి. వాడు బతుకుదెరువు కోసం నాటకాలు ఎత్తుకోనికి వానికి ఫ్యాన్స్ అవుతారు నాయన. వాడి బువ్వ కోసం వాడు కష్టపడతా అంటే ఇంకా చూడరు నాయన. విజయ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది, 38 మంది చనిపోయారు. తమిళనాడులోని కరూరులో ఘోరం. మృతుల్లో 10 మంది పిల్లలు ఉన్నారు, 17 మంది మహిళలు ఉన్నారు, 46 మంది గాయాలైనవి, 20 మంది పరిస్థితి సీరియస్ గా ఉంది. అయితే శనివారం తమిళనాడులో కరూరులో విజయ్ నిర్వహించిన ర్యాలీకి భారీగా హాజరైన జనం. 6 గంటల ఆలస్యంగా ర్యాలీకి వచ్చిన విజయ్ మీకు సిగ్గులే వాడికి వచ్చినాడు లేట్గా. మీ సిగ్గుంటే ఎందుకు వస్తాడు? మీరు లేదు అనుకోసారి వస్తాడు. మీరు అన్నీ ఉంటారని కాంగ్రెస్ ఆయనే ఉంటారని పర్మిషన్ 10,000 మందికి గుమిగుడింది 50,000 మంది. గంటల తరబడి ఎండలోనే జనం ఉన్నారు. సాయంత్రం రద్దీతో ఊపిరాడని పరిస్థితి వచ్చింది. దీనికి తోడు తొక్కిసలాట జగన్తో దారుణం జరిగింది. సీఎం షాను దిగ్భ్రాంతి సహాయక చర్యలు చేపట్టిన ఆదేశించిండు. ఘటనపై విచారణకు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసిండు. విజయ్ని అరెస్టు చేయాలని డిఎంకే డిమాండ్ చేస్తారు. బరాబర్ చేయాలి.
సిగ్నల్ నువ్వు ఎంతమంది పిలిచినావు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది. ఇంకో మననేమో పుష్ప, మా అవతల మననేమో క్రికెట్ ఆడతాం బెంగళూరులో. ఇప్పుడేమో ఈడ జనం పిచ్చోలే. నేను పచ్చ చెప్తాను, ఇంకా నాకు ఇంకా చెడాలంగా వస్తాయి కానీ చెప్పదలుచుకోలే. మనము పైసలు ఖర్చు పెట్టి వాడి సినిమా చూసుకునే వాడు మనకు జీతగాడు కావాలి, వాడు మనకు ఫ్యాడ్ కావాలి, వాడి పిల్లలు బతాడు, మనం ఎంగిలి మెత్తుకులే. మనం సినిమాకి పోతే మనం టికెట్లు కడితే వాడు బతాడు. వాడి కోసం మనం ఎర్రో లెక్క ఓడేది పిచ్చి కాకపోతే జనాలకు ఎరిలేజ్ కాకపోతే వాడే రాజకీయం చేస్తాడు, వాడే ముఖ్యమంత్రి ఆశపడతాడు. వాడి కోసం నేను పోయి 38 మంది చచ్చినట్టు ఏందా, గొర్రెలు వచ్చినాయి అనిపిస్తుంది నాకు. మరి గొర్రెలే తెలుగు ఉంటే మీరు ఎటపోతారు మీరు? గంత మందా వాడు ఏమన్నా అదా వాడు ఏమంటారు దేవుడా? ఈ పిచ్చి జనాలు కాకపోతే మీకేం పని పాడలేవా జిందగీలో? పిల్లలు సాదే పని లేదు, ఉద్యోగాలు చేసే పని లేదు, తినే పని లేదు, ఏం లేదు. వాడు అందంగా ఉండా చందంగా ఉండా, ముట్టి బాగుందా, ముట్టి బాగు గంతుస్తానికి పోతారా ఎర్రి కాకపోతే జనాలకు? ఈ శరపాడు కానీ ఏందా చెక్ దే ఇండియా నేడు పాకిస్తాన్తో ఆసియా కప్ ఫైనల్ అట. గ్రౌండ్ లోపల బయట వివాదాలు, ఉద్రిక్తతలను ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ కు ఇండియా పాకిస్తాన్ రెడీ అయినాయి. ఆదివారం దుబాయ్ స్టేడియంలో జరిగే తుది పోరులో ఇరు జట్లు తలపడున్నాయి. ఈ టోర్నీలో ఆడిన 6 మ్యాచ్ల్లో అజేయంగా నిలిచి అద్భుతమైన ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ కెప్టెన్సీలో ఇండియానే ఈ పోర్లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. గ్రూప్ 4 రౌండ్ లో ఇప్పటికే 2 సార్లు పాకును ఓడించిన మన టీము ముచ్చట 3వ సారి ప్రత్యర్థి ఆట కట్టించి ఆ టీం ప్లేయర్ల నోర్లు ముంచి ట్రోఫీ అందుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్నదట. పాకిస్తాన్ తోటి ఆడకురియో నాయన మళ్ళీ ఆడతామంటారు. ఇప్పుడు ఫైనల్ అంట. ఎవరు గెలుస్తారు? మీరు ఎప్పుడు కాన్ఫిడెంట్గా నేను చెప్తా, బరాబరుగా ఇండియానే గెలుస్తుంది. అది చూడకపోయినా చెప్పవచ్చు. నెక్స్ట్, చేతులు లేకుండా ప్రపంచాన్ని గెలిచింది పారా ఆర్చరీ వరల్డ్ ఛాంపియన్షిప్ లో 2 చేతులు లేకుండా బరిలోకి దిగి స్వర్ణం గెలిచిన తొలి మహిళా ఆర్చర్గా శీతల్ దేవి చరిత్ర సృష్టించింది. కాళ్లతో విల్లును పట్టుకొని భుజం మెడ సాయంతో బాణాలు సంధించి ఆశ్చర్యపరిచింది. 2 చేతులు లేకుండా ఉత్తి కాళ్ళతోని ఏమంటారు చేస్తారు కానీ బాణం లెక్క. అసలు ఆ అమ్మాయిని చూస్తే ఎవడైతే జీవితంలో ఏమి సాధించలేనని అడ్డం అన్ని కాళ్ళు చేతులు అన్ని మంచిగా అనుకుంటాడో వానికి ఇంతకంటే పెద్ద ఇన్స్పిరేషన్ ఈ భూ ప్రపంచానికి ఏది అవసరం లేదు. ఆ అమ్మాయిని చూస్తే సరిపోతుంది, మనకి సగం ఇన్స్పిరేషన్ అయిపోతాడు. అదొక వార్త.